హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ అండ్ అదర్ కోర్సెస్ కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎవరైతే బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్ ఏంటో, అలాగే డేట్ ఎప్పటి వరకు ఉంది, ప్రొసీజర్ ఏంటి, ఫీజు డీటెయిల్స్ ఏంటి, దానికి అర్హత ఏంటి, అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు డ్రాయింగ్ నేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో 30 days డ్రాయింగ్ ఛాలెంజ్ కోర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్ వస్తున్నాయి. సో ఎవరైతే ఫ్యాషనేట్ గా ఉన్నారో వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఆ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఒకసారి ఒక లుక్ వేయండి, చూడండి, నేర్చుకోండి. అలాగే మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. యూట్యూబ్ మెంబర్షిప్. సో యూట్యూబ్ లో ఆప్షన్ ఉంటుంది జాయిన్ అనే బటన్, అక్కడ మీరు క్లిక్ చేస్తే సమ్ అమౌంట్ ఉంటుంది, మినిమం 59 రూపీస్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. తెలుగు యూనివర్సిటీ బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ నోటిఫికేషన్ ఏంటో మనం సైట్లో వెళ్ళి మొత్తం డీటెయిల్స్ ని తెలుసుకుందాం. సో మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి తెలుగు యూనివర్సిటీ అని మీరు టైప్ చేయండి. టైప్ చేయగానే ఫస్ట్ మనకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ pstusect.org అని ఉంటుంది. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ సైట్ అనేది, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ ఇంటర్ఫేస్ లోని ఇక్కడ PSTUSET 2024-25 తెలంగాణ స్టేట్ అని ఉంది. సో ద అడ్మిషన్ నోటిఫికేషన్ ఈజ్ ఫర్ కోర్సెస్ ఇన్ తెలంగాణ స్టడీ సెంటర్స్ ఓన్లీ అని ఉంది. ఇక్కడ అప్లై నౌ, ప్రాస్పెక్టస్ 2024-25, ఫీ డీటెయిల్స్, అలాగే కోర్స్ డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అప్లై నౌ అని ఉంది. దానికి ముందు మనం ప్రాస్పెక్టస్ డీటెయిల్స్ ఏమున్నాయి, ఫీ డీటెయిల్స్ ఏమున్నాయి అన్ని ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రాస్పెక్టస్ ఓపెన్ చేస్తే ఇది 2024-25 అని ఉంది. సో తెలుగులోనే ఉంది, ఎందుకంటే తెలుగు యూనివర్సిటీ కాబట్టి తెలుగులోనే ఉంటుంది. సో ఇందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. జస్ట్ అంటే యూనివర్సిటీ ఏంటి, యూనివర్సిటీలో ఏం కోర్సెస్ ఉంటాయి, ఫీజెస్ ఎంత, అసలు యూనివర్సిటీ గురించి మొత్తం డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే దీనికన్నా మనకి కోర్స్ డీటెయిల్స్ చూద్దాం. సో కోర్స్ డీటెయిల్స్ లో 2024-25లో ఇక్కడ శాఖల వారీగా ప్రోగ్రామ్స్, కాల వ్యవధి, సీట్లు, ఫీజులు, ప్రవేశ అర్హతల వివరాలు అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మీరు కిందకి వస్తే మనకి బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ గురించి కావాలి. ఇతర కోర్సెస్ అనేది ఈ వీడియోలో నేను చెప్పను, ఎందుకంటే నా సబ్జెక్ట్ వచ్చి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ సబ్జెక్ట్ కాబట్టి నేను బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ గురించే చెప్తాను. ఇక్కడ బిఎఫ్ఏలో శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్ ఈ 3 ఉంటాయి. అలాగే ఎంఎఫ్ఏ కూడా సేమ్ అంతే. సో 4 సంవత్సరాల కోర్స్ ఇది, 8 సెమిస్టర్లు ఉంటాయి. సీట్లు వచ్చి 32 ఉంటాయి. సెల్ఫ్ సపోర్టింగ్ సీట్లు వచ్చి 10 ఉంటాయి. ఫీజు యావరేజ్ గా 35,000 నుంచి ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఎంఎఫ్ఏ 2 సంవత్సరాల కోర్సు, 4 సెమిస్టర్లు ఉంటాయి, 32 రెగ్యులర్ సీట్లు ఉంటాయి, సెల్ఫ్ సపోర్టింగ్ సీట్లు 10 ఉంటాయి. దీనికి ఫీ వచ్చేసి 50,000 నుంచి ఉంటుంది. బిఎఫ్ఏ పాస్ అయి ఉండాలి. ఇది మనకి ప్రాస్పెక్ట్ కోర్సెస్ డీటెయిల్స్. ఇది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ లో ప్రవేశ పద్ధతి ఎలా ఉంటుంది అంటే, పూర్తి కాలిక అంటే రెగ్యులర్ ప్రోగ్రామ్ లో ప్రవేశ నిమిత్తం ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షలో 100 మార్కులకు బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ పరీక్ష అయితే ఉంటుంది. కానీ ప్రదర్శన కళల అంటే లలిత కళాపీఠంలోని ప్రోగ్రాంలో అయితే ప్రవేశ పరీక్ష సిద్ధాంతాన్ని 50 మార్కులు, ప్రయోగానికి 50 మార్కులతో ఉంటుంది. అంటే ఎగ్జామ్ బిఎఫ్ఏ రాయాలనుకోండి, మీరు ఎంట్రన్స్ రాయాలనుకుంటే
50 మార్కులకి ఒక అంటే థియరీ అనేది 50 మార్కులకు ఉంటుంది, ప్రాక్టికల్కి 50 మార్కులతో 100 మార్కులతో అయితే ఉంటుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇందులో మన కోర్స్ అయితే రెగ్యులర్ కోర్స్ అయ్యేది. సో మీరు దీన్ని డిస్టెన్సా తర్వాత లేదంటే మనం ఎప్పుడైనా సాయంకాలం వెళ్ళి కూడా నేర్చుకోవచ్చు అంటే అలా ఏం ఉండదు. ఇది రెగ్యులర్ కోర్స్ ఇది. సో అదొకటి మైండ్లో అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఉదాహరణ ఎంఎఫ్ఏలో శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్లో 5 విద్యార్థులు ఉన్నట్లయితే ఆ కోర్సును నిర్వహించబడుతుంది. అంటే ఎంఎఫ్ఏకి మినిమం 5 విద్యార్థులు అయితే ఉంటేనే ఆ కోర్సు ముందుకు వెళ్తుంది అని ఇక్కడ రాశారు. అలాగే ప్రతి ప్రోగ్రామ్కి 15 మంది కంటే తక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రతి ప్రోగ్రాంలో 15 నుంచి అంతకన్నా తక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ఆ ప్రోగ్రాం నిర్వహించడం వీలు పడదు. దరఖాస్తు రుసుము వాపసు అయితే ఇవ్వబడదు. కాబట్టి ఇక్కడ మీరు బాగా చదువుకొని 15 మంది వస్తారా రారా అంటే యూనివర్సిటీని కాంటాక్ట్ చేసి మీరు, ఎందుకంటే దరఖాస్తు రుసుము వాపసు ఇవ్వబడదు. దరఖాస్తు రుసుము అంటే మీరు దీనికి ఇప్పుడు అప్లై చేసుకుంటారు కదా, ఆ అమౌంట్ అయితే రాదు. సో ప్రతి సబ్జెక్ట్ స్పెషలైజ్లో కనీసం 5 విద్యార్థులు అయితే ఉండాలి. విశ్వవిద్యాలయం నుంచి ఒక ప్రోగ్రాం పూర్తి చేసిన వారు తిరిగి అదే ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హత అయితే ఉండదు. అంటే బీఎఫ్ఏ ఆల్రెడీ చేసి మళ్ళీ బీఎఫ్ఏ చేయాలి, లేదా ఎంఎఫ్ఏ ఆల్రెడీ చేసి ఎంఎఫ్ఏ చేయాలంటే మీకు అవకాశం అయితే లేదు. అలాగే ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుందంటే యూజీ పీజీ ప్రోగ్రాంలో అయితే అంటే యూజీ అండర్ గ్రాడ్యుయేట్, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్లో కనీసం 36% మార్కులు పొందిన అభ్యర్థులైతే అర్హులు. ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు, నిర్ణీత సీట్ల సంఖ్య కంటే తక్కువ దరఖాస్తులు కానీ వచ్చాయంటే ప్రవేశ పరీక్ష లేకుండానే మార్కుల ప్రతిపాదిక ఆధారంగా ప్రవేశం కల్పించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, 15 మంది అనుకున్నారు. 15 మంది ఉంటే కోర్సు ముందుకు వెళ్తుంది, లేకపోతే వెళ్ళదని పెట్టారు. ఇప్పుడు అంతగా 20 మంది అనుకోండి, 20 మంది కంటే తక్కువ వస్తే డైరెక్ట్ మీకు ఎంట్రన్స్ లేకుండానే మీకు డైరెక్ట్ డిగ్రీలో తీసేసుకుంటారు. సో డిగ్రీ ఆర్ పీజీ ఏదైనా. సో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే దరఖాస్తు చేసుకునే పద్ధతి ఏంటి, 2024-25 విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయం నిర్వహించే బీఎఫ్ఏ శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్, ఎంఎఫ్ఏ శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్, ఇక ఇతర కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించుకోవాలని ఉంది. ఇక ప్రవేశ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉంటాయంటే ఎంట్రన్స్కి ఇక్కడ హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో లేదా వరంగల్లో ఈ ఎగ్జామ్స్ అనేది పెడతారు. ఇప్పుడు మనం హౌ టు అప్లై ఎలా చేయాలి అని చూస్తే ఇక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చారు మనకి. పేమెంట్ రిఫరెన్స్ నెంబర్, ప్లీజ్ నోట్ దిస్ రిఫరెన్స్ నెంబర్ బిఫోర్ పేమెంట్. మీరు పేమెంట్ చేసే ముందు ఈ రిఫరెన్స్ నెంబర్ని స్క్రీన్ షాట్ లేకపోతే మీరు నోట్ చేసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ క్యాండిడేట్ నేము, క్యాంపస్ ఎక్కడ అనుకుంటున్నారు మీరు, నాంపల్లి, వరంగల్, బాచుపల్లి 3 ఉన్నాయి. కోర్సు ఏదనుకుంటున్నారు ఆ కోర్సు, అంటే ఇవన్నీ పెడతా ఉంటేనే వస్తాయి. ఫీ అమౌంట్ 500 రూపాయలు, వాళ్ళు ఆల్రెడీ అమౌంట్ ఫీ 500 పెట్టారు. సో నెక్స్ట్ వచ్చి మేక్ పేమెంట్ అనగానే అది పేమెంట్కి వెళ్ళిపోతుంది. అంటే గేట్వే ఉంటుంది, పేమెంట్ గేట్వే, అది మీరు పేమెంట్ చేయాలి. అంటే అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసి, ప్రస్తుతానికి ప్రైవేట్ బ్యాంక్ డెబిట్ కార్డులు అయితే పనిచేయటం లేదని పెట్టారు. సో ఓకే, పేమెంట్ గేట్వే అనేది ఆన్లైన్ పేమెంట్ ఉండొచ్చు. ఇదంతా ఫిల్ చేసాక మనం వెళ్తుంది. ఇంకా మీకు ఇందులో ఏమన్నా అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ కోర్స్ అని పెట్టగానే నాకైతే బిఎఫ్ఏ అనేది రాలేదు. ఇక్కడ మీకు ఏదైనా ఇందులో డౌట్ ఉంటే మీరు ఇక్కడ వీళ్ళ ఫోన్ నంబర్స్ ఉంటాయి, ఈమెయిల్ అడ్రస్ ఉంది, కాంటాక్టు, వీళ్ళు డైరెక్ట్ మీరు అడగచ్చు. అలాగే కాంటాక్ట్ అదిలో కూడా చూడండి, వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. సో మీరు డైరెక్ట్ కాల్ చేసి అడగచ్చు, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. డౌట్ ఉంటాయి, డౌట్ లేకపోతే హ్యాపీగా మీరు అప్లై చేసేసుకోండి. సో ఇది తెలుగు యూనివర్సిటీ బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ కోర్స్ డీటెయిల్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే అప్లై చేసుకోవడానికి మనకి ప్రాస్పెక్టస్లో ఇంపార్టెంట్ డేట్స్ అయితే సో ఉన్నాయి. సో ఆ డేట్స్ కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో అవి ఫాలో అవ్వండి.
ఎందుకంటే ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే యూజీ, పీజీ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్స్కి ప్రవేశ దరఖాస్తు వెల అంటే ఫీజు 500. ప్రవేశ దరఖాస్తుల స్వీకరణ తేదీ వచ్చేసి 9/8/2024 వరకు ఉంది. ఆలస్య రుసుము అయితే ₹100 ఉంది, అది 19/8/24 వరకు ఉంది. అలాగే ప్రవేశ పరీక్షల హాల్ టికెట్ తీసుకోవాలంటే ఈ సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ప్రవేశ పరీక్షకు మీకు సందేశం కూడా వస్తుంది, అంటే మెసేజ్ కూడా వస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష ముఖ్యంగా హైదరాబాదు, వరంగల్ ఈ 2 సెంటర్లోనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.